నవత భక్తి టీవీకి స్వాగతం. నేను పావని. ఈ రోజు మన నవత భక్తి టీవీలో మనం బొందుతోనే వెళ్ళగలిగేటటువంటి ఆ ప్రదేశం ఏంటో ఒక్కసారి మనం తెలుసుకుందాం. మనం పురాణాల్లో వింటుంటాం, పుణ్యం చేసుకుంటే స్వర్గానికి వెళ్తారని. కానీ ఆ స్వర్గానికి వెళ్లే దారి మన కళ్ళ ముందే హిమాలయాల ఒడిలో ఉందని మీకు తెలుసా? ఉత్తరాఖండ్ లోని బద్రీనాథ్ క్షేత్రానికి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న మానా అనే గ్రామం నుండి ఆ సాక్షాత్ స్వర్గారోహణ యాత్ర మొదలవుతుంది. పాండవులు తమ అంతిమ యాత్రలో సశరీరంగా స్వర్గానికి వెళ్ళడానికి ఎంచుకున్న ఆ రహస్య మార్గం ఏది? ఆ దారిలో ఉన్న అద్భుతాలేంటి? రండి ఆ స్వర్గద్వారం దాకా వెళ్ళొద్దాం. ఇక స్వర్గానికి రోడ్డు మార్గం ఉంది, అదేలాగో ఒక్కసారి తెలుసుకుందామా? ఇది భూమి నుండి స్వర్గానికి చేరుకోవడానికి ఏకైక మార్గం. భారతదేశ ఆఖరి గ్రామం అయినటువంటి బద్రీనాథ్ క్షేత్రం నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉండే చిన్న గ్రామం. ఈ గ్రామం చివరన నుండి సరస్వతి నది కొంత దూరం ప్రవహించాక అలకనందలో కలిసి అంతర్వాహినిగా ప్రవహిస్తుంది. ఇక్కడే సరస్వతి మాత ఆలయం కూడా ఉంటుంది. పాండవులు ఈ మార్గం ద్వారానే స్వర్గానికి చేరుకున్నారని ప్రతీతి. ఈ సరస్వతి నది పక్కన భీమఫుల్ అనే ఒక పెద్ద రాతి బండ ఉంటుంది. పాండవులు నదిని దాటడానికి భీముడు ఈ రాతిని ఒక వంతెనగా ఏర్పాటు చేశాడంటారు. ఈ రాతి మీద భీముని వేలిముద్రలు ఉన్నట్లుగా పెద్ద పెద్ద అచ్చులున్నాయి. వంతెన దాటాక స్వర్గారోహణ మార్గం. మన అనే ఊరి నుండి చట్నోలికి 8 కిలోమీటర్ల దూరం ప్రారంభమవుతుంది. మార్గ మధ్యలో భృగు మహర్షి ఆశ్రమం కనిపిస్తుంది. తర్వాత మాతామూర్తి ఆలయం కనిపిస్తుంది. ఈవిడ నరనారాయణుల కన్న తల్లిగా చెప్తారు. ఈ ప్రాంతం 14,000 అడుగుల ఎత్తులో ఉంటుంది. తర్వాత కుబేర్మకుట్ అనే ప్రాంతం వస్తుంది. ఇక్కడే కుబేరుడి పుష్పక విమానాన్ని రావణాసురుడు బలవంతంగా తీసుకున్నాడంటారు. ఇక ఇక్కడి నుండి 5 కిలోమీటర్ల ప్రయాణం చేశాక వసుధార జలపాతం వస్తుంది. ఇక్కడే అష్టవసువులు దాదాపు 1000 సంవత్సరాలు తపస్సు చేసినట్లు చెప్తారు. అయితే ఈ జలపాతం దాదాపు 120 మీటర్ల ఎత్తు నుండి పడుతుంది. ఇక్కడ గాలులు బలంగా వీస్తుండడం చేత ధార చాలా పలుచగా నీటి తుంపర్ల వలె పడుతుంది. అందుకే పాపులపై ఈ జలధార పడదు అని చెప్తారు. తర్వాత అంటే 12,000 అడుగుల ఎత్తులో చట్నోలి అనే అందమైన పచ్చని బయళ్ళు ఉండేటటువంటి ప్రాంతం ఉంటుంది. ఇక్కడే సతోపంత్ మరియు భగీరథత్ కర్క్ అనే 2 నదులు, ఇవి హిమాని నదులుగా ఉంటాయి. ఇక ఇవన్నీ కలిసి అలకనందగా ఏర్పడతాయి. చట్నోలి నుండి 1 కిలోమీటర్ తర్వాత లక్ష్మీవన్ ప్రాంతం. ఇది ఒక అందమైన రకరకాల పూలు ఉండేటటువంటి ప్రాంతం. ఇది ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. ఇక్కడే లక్ష్మీ విష్ణువులు కొంతకాలం తపస్సు చేసినట్లు కూడా చెప్తారు. ఇక్కడే ద్రౌపదీదేవి తనువు చాలించిందని కూడా చెప్తారు. ఇక్కడి నుండి 2 కిలోమీటర్లు ప్రయాణించాక బంధర్ అనే ప్రాంతం. ఇక్కడే ధర్మరాజు దాహార్తి తీర్చడానికి అర్జునుడు బాణ ప్రయోగం చేశాడని చెప్తారు. బంధర్ నుండి సహస్రధార చక్ర తీర్థం. ఇది 5 కిలోమీటర్లు, అలాగే 15,000 అడుగుల ఎత్తులో ఈ చక్ర తీర్థం ఉంటుంది. విష్ణుమూర్తి తన సుదర్శన చక్రాన్ని కింద పెట్టడం వలన ఏర్పడిన సరస్సుగా దీన్ని చెప్తారు. ఇక ఇక్కడే అర్జునుడు తనువుకు చాలించాడని చెప్తారు. చక్రతీర్థం నుండి సతోపంత్ 5 కిలోమీటర్లు ఉంటుంది. సతోపంత్ అనేది త్రిభుజాకృతిలో ఉండేటటువంటి సరస్సు. ఇది 5 పర్వతాల మధ్య ఉండే సుందరమైనటువంటి స్వచ్ఛమైన నీరు ఉండే సరస్సు. ఇక్కడే ఏకాదశి రోజున త్రిమూర్తులు స్నానం చేస్తారని, గంధర్వులు పక్షుల రూపంలో వారిని సేవిస్తారని చెప్తారు. ఏకాదశి రోజున ఇక్కడ పక్షుల సమూహాన్ని చూడవచ్చు. ఇక ఇక్కడ భీముడు తనువు చాలించాడని కూడా చెప్తారు. సతోపంత్ నుండి స్వర్గారోహణం 8 కిలోమీటర్ల మార్గం. ఈ మార్గం చాలా కష్టంగాను, ప్రయాణానికి దుస్సహంగాను చెప్తారు. ఈ మార్గంలో ద్రకుండ్, సూర్యకుండ్ అనే సరస్సులు ఉంటాయి. ఇక్కడ ఉండే ధర్మరాజు ఒక్కడే కుక్క తోడురాగా స్వర్గానికి ప్రయాణించాడంటారు. నిజానికి స్వర్గారోహిణి అనేది 6 పర్వతాల సమూహంగా చెప్తారు. ఇందులో స్వర్గారోహిణి అనేది ముఖ్యమైంది. ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశీ జిల్లాలోని ఘర్వాల్ హిమాలయ ప్రాంతానికి చెందినది. దీనికి పడమర వైపు గంగోత్రి పర్వత సముదాయం ఉంటుంది. ఈ స్వర్గారోహిణి పర్వతాగ్రం
20,512 అడుగుల ఎత్తులో 6,252 మీటర్ల మబ్బులలో ఉంటుందని చెప్తారు. అది 3 మెట్లు వలె ఉంటుంది అని, అవి ఎక్కి పైకి వెళితే మబ్బులలో మరో 4 మెట్లు ఉంటాయని, అవి కూడా ఎక్కి పైకి వెళ్తే స్వర్గ ముఖద్వారానికి చేరుకుంటామని చెప్తారు. మరి ఈ స్వర్గారోహిణి యాత్ర కేవలం ఒక పర్వతారోహణ మాత్రమే కాదు, అది మనిషిలోని అహంకారాన్ని వదిలేసి దైవత్వంలో కలిసే ఒక ఆధ్యాత్మిక ప్రయాణం. ద్రౌపది నుండి భీముడి వరకు ఒక్కొక్కరిగా పడిపోతూ ఉంటే చివరికి ధర్మరాజు మాత్రమే ఆ కుక్క తోడుగా స్వర్గ మెట్లు ఎక్కడం మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. నేటికి ఆ 20,512 అడుగుల ఎత్తులో ఉన్న మంచు మెట్లను చూస్తుంటే అవి నిజంగానే ఆ దేవలోకానికి దారి తీస్తున్నాయేమో అన్నంత భ్రమ కలుగుతుంది. ప్రకృతి పరంగా చూసినా, ఆధ్యాత్మికంగా చూసినా కూడా స్వర్గారోహిణి భారతీయుల పాలిట ఒక అద్భుత నిధి. ఈ జన్మలో ఒక్కసారైనా దర్శించాల్సిన పవిత్ర మార్గం ఇది. సర్వజన సుఖినో భవంతు. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలతో మళ్ళీ మన నవత భక్తి టీవీలో కలుద్దాం.